शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। कांग्रेस हुकूमत ऑटो वर्कर्स की फलाह व बहबूद के लिए पाबंद अहद है। साबिक़ वजीर ऑटो ड्राइवरों को उकसाने के खिलाफ नहीं है। जनरल सेक्रेटरी एस विनोद कुमार टीपीसीसी जनरल सेक्रेटरी एस विनोद कुमार ने कहा कि कांग्रेस हुकूमत ऑटो वर्कर्स की फलाह व बहबूद के लिए पाबंद अहद है। विनोद कुमार ने कहा कि इन्होंने मंगल को जिला मरकज में कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा एक प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कहा कि इंतखाबात से कबल कांग्रेस पार्टी का मंशूर और 6 गारंटी स्कीमें अवाम के सामने लाई गई और अवाम ने इंतखाबात में कांग्रेस पार्टी को ज़बरदस्त जीत दिलाई। इन्होंने कहा कि 6 गारंटी स्कीमों के हिस्से के तौर पर ख़वातीन को आरटीसी बस में मुफ्त ज़िंदगी फराहम की गई है, लेकिन बीआरएस कायदीन ने आरटीसी कारकुनों पर इस स्कीम की वजह से झूठा प्रोपेगेंडा फैलाने का इल्ज़ाम लगाया है। इन्होंने शिकायत की है कि कोरोना लॉकडाउन के दौरान ऑटो वर्कर्स की ज़िंदगी अजरन हो गई थी और इस वक्त की टीआरएस हुकूमत को लॉकडाउन के दौरान ऑटो वर्कर्स के खिलाफ हज़ारों मुकदमात दर्ज करने का सहरा मिला था। साबिक़ वजीर श्रीनिवास गौड़ ने कहा कि ऑटो ड्राइवरों को उकसाने के लिए बात करना इनके लिए मुनासिब नहीं है। इन्होंने टीआरएस हुकूमत पर ऑटो वर्कर्स की फलाह व बहबूद को नज़रअंदाज करने और इनके लिए कुछ नहीं करने का इल्ज़ाम लगाया। इन्होंने कहा कि कांग्रेस पार्टी ऑटो वर्कर्स की फलाह व बहबूद के लिए एक खुसूसी फलाही बोर्ड कायम करेगी। इन्होंने कहा कि 12,000 रुपये सालाना माली इमदाद फराहम की जाएगी और इन्हें खुसूसी वेलफेयर बोर्ड से बहुत फ़ायदे हासिल होंगे। इन्होंने कहा कि ऑटो वर्कर्स परेशान ना हो, कांग्रेस हुकूमत हर तरह से इनका साथ देगी। मीटिंग में जिला मीडिया सेल कन्वीनर सीजे बेनहर, INTUC के जिला सदर रामलू यादव, टाउन सदर बाबू मियाँ, हाशमी, राजू, रवि, कदर और दीगर ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। నిన్న మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆటో నడిపేటటువంటి ఆటో కార్మికులపైన ఇంతకుముందు ఎప్పుడూ చూపినటువంటి ప్రేమ చూపించినట్టుగా ఇక ఆయన ఆటో కార్మికుల వరకు ఆయన కానీ అలా పార్టీ కానీ దేనికైనా తెగిస్తుంది అన్నట్టుగా అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు వారు. దాన్ని నిన్న వారు చూపించినటువంటి ఆటో కార్మికుల పైన చూపించినటువంటి ప్రేమని అనుకోండి, లేక ఉచిత బస్సు విషయంలో వారి కామెంట్ అనేది కూడా అదొక రాజకీయ ఎత్తుగడగా కపట ప్రేమగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది, అభివర్ణిస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కానీ అన్న ఆది నాయకునికి కానీ లేక మంత్రి గారికి కానీ అంత ప్రేమ ఉంటే కరోనా కాలంలో వాళ్ళకు ఒక పర్టికులర్ టైం పర్మిషన్ ఇచ్చి ఉండే ఆటో వాళ్ళకు. ఆ టైంలో ప్యాసింజర్లు చేసుకుంటూ ఏదో పుట్టగడుపుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు కార్మికుల పైన విపరీతమైనటువంటి ఫైన్లు, వేలల్లో ఫైన్లు వేయటం, ఒక మహబూనా టౌన్లోనే కొన్ని వందల కేసులు కూడా ఆ రోజు రిజిస్టర్ కావడం జరిగింది. మరి ఆ రోజు ఆటో కార్మికుల పైన ఈ బీఆర్ఎస్ నాయకులకు, ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఎక్కడ పోయింది ప్రేమ అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల తరఫున శ్రీనివాస్ గౌడ్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఆటో కార్మికులను కూడా అందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగా సడన్గా 3వ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు ఈ ఉచిత బస్సు. ఎన్నికల కన్నా ముందు, మా మేనిఫెస్టో కన్నా ముందు 6 గ్యారంటీలను తుక్కుగూడ మీటింగ్ సందర్భంలో సోనియా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను మేము ప్రజల్లో డోర్ టు డోర్ ఒకటికి 10 సార్లు మేము ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఈ ఒక్క మహబూబ్నగర్ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి ఆటో కార్మికుడు కూడా మెజారిటీ అంటే
దాదాపు 99% ఆటో కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 6 గ్యారెంటీలకు ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీని అక్కన చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఓటు వేసి మమ్మల్ని గెలిపించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆటో కార్మికుల కుటుంబ సంక్షేమం కొరకు పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. కనుక ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి మిత్రులారా. ఇవాళ ఉచితంగా తిరుగుతున్నటువంటి బస్సులో తిరుగుతున్నటువంటి మహిళలు అంటే ఎవరో కాదు కదా. ఒక ఆటో కార్మికుడి భార్య ఉంది, ఒక ఆటో కార్మికుడి బిడ్డ ఉంది, ఒక ఆటో కార్మికుడి తల్లి ఉంది, ఒక ఆటో కార్మికుడి చెల్లి ఉంది కదా. మనమే కదా కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని ఈ వెసులుబాటుని ఇచ్చింది. కనుక ఎప్పుడూ లేనటువంటిగా మనల్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ మంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగింది. అదొకటే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి కొంత డబ్బును ఒక 12,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తామంటా ఉంది. అదొకటే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని ఆటో కార్మికుల కొరకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయాన్ని మరొకసారి ఆటో కార్మికులకు గుర్తు చేస్తూ ఉన్నా.